నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం. కాళేశ్వరం రిపోర్ట్, బీసీ రిజర్వేషన్స్ పై చర్చ. నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన. ఉదయం కృష్ణా జలాలకు జలహారతి ఇవ్వనున్న సీఎం. అనంతరం పలు కంపెనీలతో ఒప్పందాలు, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి మీటింగ్. నేడు మూడో రోజు విశాఖలో సేనతో సేనాని సభ. హాజరు కానున్న 2 తెలుగు రాష్ట్రాల కార్యకర్తలు. మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సభ. సాయంత్రం పవన్ కళ్యాణ్ ప్రసంగం. అల్లూరు జిల్లా బీరంలో గంజాయి పట్టివేత. వాహన తనిఖీల్లో దొరికిన 350 కేజీల మత్తు పదార్థం. పోలీసుల అదుపులో 3 వ్యక్తులు. వర్షాల కారణంగా తెలంగాణలో భారీగా పంట నష్టం. 2,20,000 ఎకరాల మేర నీట మునిగిన పొలాలు. ప్రాథమికంగా అంచనా వేసిన తెలంగాణ వ్యవసాయ శాఖ 1,44,000 మంది రైతులు నష్టపోయినట్టు అంచనా. నిజామాబాద్ జిల్లా సాలూరుని ముంచెత్తిన మంజీరా బ్యాక్ వాటర్. నీట మునిగిన ఆలయం, వినాయక మండపం. చీకటి పడటంతో ముగించిన రెస్క్యూ ఆపరేషన్. వరద పెరుగుతూ ఉండటంతో ఆందోళనలో గ్రామస్తులు. యాదాద్రి జిల్లా లక్ష్మణపురం వద్ద మూసీ ప్రవాహంలో బాలుడు గల్లంతు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. చిన్నారి కోసం గాలిస్తున్న రెస్క్యూ టీమ్స్. తెలుగు రాష్ట్రాలకు బ్యాడ్ న్యూస్ చెప్పిన ఐఎండీ. బంగాళాఖాతంలో మరో 2 అల్పపీడనాలు ఏర్పడే ఛాన్స్. ఏపీ, తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇప్పటికే వానలు, వరదలతో అతలాకుతలం. భారత్, జపాన్ సంయుక్త ఆర్థిక సదస్సులో ప్రసంగించిన మోడీ. మేక్ ఇన్ ఇండియా కోసం రావాలంటూ జపాన్ వ్యాపారవేత్తలకు పిలుపు. పంజాబ్ను ముంచెత్తిన వరదలు. ముంపు ప్రాంతాల్లో 3 మంత్రుల పర్యటన. సమస్యలు వదిలేసి విలాసాలపై చర్చించుకున్న మంత్రులు. స్వీడన్, గోవాలో చేసిన ఎంజాయ్మెంట్ గురించి డిస్కషన్. మధ్యప్రదేశ్ ఇండోర్లో భారీ అగ్ని ప్రమాదం. ఎంజీ రోడ్డు వద్ద అపార్ట్మెంట్లోని 3వ అంతస్తులో చెలరేగిన మంటలు. 4 ఫైర్ ఇంజన్స్తో రంగంలోకి దిగిన అధికారులు. 3 గంటల పాటు శ్రమించి అగ్నికీలల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,03,320. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 94,710. గుంటూరు జిల్లాలో వైభవంగా గణేష్ నవరాత్రులు. నాగులపాడులోని కోదండరామ ఆలయం ఆవరణలో వేడుకలు. ఆకట్టుకుంటున్న కరెన్సీ గణపతి. 77,77,777 రూపాయలతో అలంకరణ. అల్లు అరవింద్కు మాతృవియోగం. ఈ తెల్లవారుజామున కనకరత్నం కన్నుమూత. ముంబై నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ ఇవాళ మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు.